ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఫిబ్రవరి 1వ తేదీన అత్యంత శక్తివంతమైన పౌర్ణమి ఏర్పడుతుంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణమి అని అంటారు. మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. అందులోనూ ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి ఇంకా పవిత్రమైనది. ఇంతటి శక్తివంతమైన మాఘ పౌర్ణమి రోజున కొన్ని విధి విధానాలను పాటించడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. 7 తరాలకు తరగని ఐశ్వర్యం మీ ఇంటికి ప్రాప్తిస్తుంది. అంతటి శక్తి ఈ మాఘ పౌర్ణమికి ఉంటుంది. ఫిబ్రవరి 1 ఆదివారం మాఘ పౌర్ణమి రోజు ఈ వీడియోలో చెప్పే కొన్ని పరిహారాలను పాటించండి. ఇక మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఈ పవిత్రమైన మాఘమాసంలో సంపదకు నిలయమైన లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటుంది. మరి ఇంతటి శక్తివంతమైన మాఘమాసంలో మాఘ పౌర్ణమి ఏర్పడుతుంది. మాఘ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలను పాటించండి. మాఘ పౌర్ణమి రోజున ఉప్పుతో కొన్ని పరిహారాలను పాటించడం వల్ల జన్మజన్మల అదృష్టం వరిస్తుంది. అలాగే మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరిగిపోతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిల్లో రాళ్ల ఉప్పు ఒకటి. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసుకొని తల స్నానం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఎవరి ఇల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేయండి. ఉప్పు నీటితో మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు. మనలో చాలా మంది నరదిష్టి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎన్ని పూజలు చేసినా సరే మన కుటుంబం మీద దిష్టి తగిలితే ఆ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు. అంతటి శక్తి ఈ నరదిష్టికి ఉంటుంది. ఏ ఇంటికైతే నరదిష్టి తగులుతుందో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి. నరదిష్టి చాలా భయంకరమైనది. నరదిష్టి నుండి వెంటనే బయటపడాలంటే ఈ మాఘ పౌర్ణమి రోజున ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పు వేసి మూట కట్టి మీ ఇంటి గుమ్మం ముందు వేలాడదీయండి. మాఘ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికున్న నరదిష్టి మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇక మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకోండి. మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ల ఉప్పును పెట్టి లక్ష్మీదేవికి పూజ చేయండి. పూజ పూర్తయిన తరువాత ఆ రాళ్ల ఉప్పును తీసి ఒక పేపర్లో చుట్టి మీరు డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి. 1 నెల రోజుల వరకు ఆ ఉప్పును కదిలియకుండా అక్కడే ఉంచేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. మన హిందూ పురాణాల ప్రకారం ఈ మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి పుణ్య నదుల్లో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేయండి. గంగాజలం కూడా అందుబాటులో లేకపోతే ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు గంగా, కృష్ణ, గోదావరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకొని స్నానం చేయండి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తరువాత 1 రూపాయి బిళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవిస్తారు. ఈ మాఘ పౌర్ణమి రోజున చంద్రుడికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో పచ్చి పాలల్లో కొంచెం పంచదారను కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించండి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి అఖండ రాజయోగం వరిస్తుంది. ఆకస్మిక ధనలాభాలు చేకూరుతాయి.
మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో రావి చెట్టు మొదల్లో పసుపు, కుంకుమ, పూలు వేసి రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. చాలా మంది సొంత ఇల్లు కట్టుకోవాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. మీ సొంత ఇంటి కల త్వరగా నెరవేరాలి అంటే ఈ మాఘ పౌర్ణమి రోజున గోవుకు ఆహారాన్ని తినిపించండి. ఇలా చేస్తే త్వరలోనే గృహయోగం కలిసొస్తుంది. అలాగే మీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే ఆ కోరికలు వెంటనే నెరవేరాలి అంటే ఈ మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి దాని మీద పసుపు, కుంకుమలు చల్లి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి. తర్వాత ఆ ఉప్పుకు నమస్కారం చేసుకొని లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఒక కోరిక కోరుకోండి. నెల తిరగకుండానే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై సంపూర్ణంగా ఉంటుంది. మాఘ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకొని సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ మాఘ పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే విపరీతమైన అదృష్టం మీ ఇంటికి కలిసొస్తుంది. మాఘ పౌర్ణమి రోజున చేసే దాన ధర్మాలకు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అంతేకాకుండా సకల దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.